కర్నూలు జిల్లాకు వస్తే మనం చేస్తున్నటువంటి బడ్జెట్ ప్రతిపాదనలు కూడా స్పష్టంగా మన కళ్ళ ముందు వచ్చారు కలెక్టర్ గారు. 2833 కోట్ల రూపాయలతో మనం ఈ సంవత్సరంలో ఖర్చులు చేయబోతా ఉన్నాం, ఆదాయాన్ని పెంచుకోబోతున్నామని చాలా స్పష్టంగా చెప్పారు. దీంట్లో ప్రత్యేకంగా గ్రామీణాభివృద్ధికి అత్యధికంగా డబ్బులు కేటాయించడం జరిగింది. గ్రామాలు అభివృద్ధి చెందితే తప్ప జిల్లా అభివృద్ధి చెందదు అని మనకున్నటువంటి 27 మండలాల్లో అత్యధికంగా గ్రామీణ ప్రాంతం, గ్రామీణ అభివృద్ధి జరిగితేనే ప్రజల్లో కొంత ఆదాయం మెరుగవుతుందన్న దృష్టి పెట్టుకొని గ్రామాల్లో రోడ్లు వేయడం కానీ, మంచినీళ్ల సదుపాయం కల్పించడం కానీ, డ్రైనేజీలు కట్టడం కానీ, పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం ద్వారా గ్రామీణాభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. రెండవ అతిపెద్ద ప్రాధాన్యత హాస్పిటళ్ళ గురించి చెప్తున్నాం. ఉన్న ఏరియా హాస్పిటల్స్లో అయితేనేమి, లేదా గ్రామీణాల్లో ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న హాస్పిటల్ మొదలుపెట్టుకొని అన్నింటిలో కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాము అని స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. దీనితో పాటుగా విద్యకి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతి తక్కువ విద్యాభ్యాసం ఉన్నటువంటి మంత్రాలయం, ఆదోని, ఆలూరు ప్రాంతాల్లో అతి తక్కువ నిరక్షరాస్యత ఉండడం వల్ల, తక్కువ అక్షరాస్యత ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ డబ్బులు ఇస్తా ఉన్నారు. అదే సందర్భంలో సంక్షేమ పథకాలకి ఇస్తున్నటువంటి డబ్బుల్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. నీటి పారుదలకైనా, రోడ్లు వేయడానికైనా సరే మనం గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం డబ్బులు ఖర్చు పెట్టడం అన్నది బడ్జెట్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టబోతున్నామన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అన్నింటికంటే ముఖ్యంగా జాబ్ మేళాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే జాబ్ మేళాల ద్వారా సుమారుగా 6,000 మందికి మనం ఈ జిల్లాలో ఉద్యోగాలు ఇచ్చాం. అంతేకాదు మొన్న జరిగినటువంటి టీచర్ పోస్టుల భర్తీలో కూడా అత్యధికంగా 16,800 టీచర్ పోస్టులు రాష్ట్రమంతా భర్తీ చేస్తే 1000 టీచర్ పోస్టులు ఒక్క కర్నూలు జిల్లాకే వచ్చాయన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయాల్సిన సందర్భం అది.